సహస్ర ఫామ్ ల్యాండ్స్కి స్వాగతం. ఇది ఎక్కడ ఉందనుకుంటున్నారా? జనగామ నుండి సిద్దిపేటకు వెళ్ళే రూట్లో ఓబుల్ కేశపురంలో ఉంది. ఇది మా ఫామ్ ల్యాండ్. ఇది మొత్తంగా దీని టోటల్ అంటే 10 ఏళ్ళ నుండి మొదలుపెట్టి ఈ రోజు వరకు దీనికి రూపం తీసుకొచ్చాం. మొత్తంగా నేను నా కొడుకు కలిపి 2.5 కోట్ల అక్షరాల ఖర్చు పెడితే రూపం వచ్చింది. ఈ తోటలో ఎందుకో కానీ కాస్త ఆధ్యాత్మికంగా ఉన్నారు వీళ్ళు అనుకున్నాయో ఏమో, ఆ ప్రకృతి కూడా సరిగ్గా 108 మామిడి మొక్కలు ఉన్నాయి. మనకు ఇది చాలా మంచి సంఖ్య కదా. సరే, ప్రస్తుతం అయితే చెట్లన్నీ పూతతో ఉన్నాయి. సరే, అన్నీ పూసాయంటే కొన్ని పూయలేదు. కారణం ఏమైనా కావచ్చు, అంటే గత సంవత్సరాల్లో నీళ్లు లేకపోవడమా ఏంటి. ఏదో ఇక్కడ కనబడుతున్నాయి చూడండి, ఒక బార్డర్ లాగా ఉన్నటువంటి మొక్కలు ఇవి కొన్నప్పుడు ఉన్నవే. సరే, ఇక్కడ మధ్యలో అంతా ఈ చీదు చదారం అంతా తీయడానికి నాకు జేసీబీ 5 రోజులు పట్టింది. ఈ 5 రోజుల తర్వాత క్లీన్ చేస్తే చాలా శుభ్రంగా ఎంత బాగుంది అనిపించేలాగా అయింది. కానీ అంతకుముందు చూస్తే ఉండేది అసలు కథ. సరే, ఇక్కడ ఇటుపక్క కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటికి ఎండిపోయిన కొమ్మలు కూడా ఉన్నాయి. ఇక మా అమ్మ వాటిని కట్ చేసి ఇస్తే చాలు, చీపురు చేసి ఇస్తా బిడ్డ అంటది. నిజంగా మా స్కూల్కి ఒక్కప్పటి నుండి, మాకు ఊర్లో కొబ్బరి తోట ఉన్నప్పటి నుండి మా అమ్మ కొబ్బరి కమ్మ కనపడితే చాలు చీపుర్లు చేసి, నీకు స్కూల్ కావాలి ఇది కదా బిడ్డ అంటది. నేను ఖర్చు పెట్టే లక్షలన్నీ పోతాయి కానీ మా అమ్మ ఆమె శ్రమ అడగనపడాలి. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత ఏదో ఇక్కడంతా కరివేపాకు పొద ఉండే, అది పోతే ఇప్పుడు మళ్ళీ దాని వేర్లు మొలకలు వచ్చినాయి. అది కదా మనకు ప్రకృతి లక్షణం. అంతే, కొన్ని పుయ్యలేదండి. సరే, ఎంత ఉందో ఏంటో తెలియదు. ఇక దగ్గరికి వస్తుంటే ఇక్కడ మా నాన్నదండి, మా నాన్న సమాధి ఇక్కడ ఉంది. యాక్చువల్గా మొన్న ఏమైందంటే మా తోటలో నీళ్ళు లేవు. మా నాన్నది O పాజిటివ్ గ్రూపు. ఎంతమందికో నీళ్ళు ఆయన చూసి వేయించాడు. మొదటిసారి నేను వేస్తే ఒక్క చుక్క నీళ్ళు రాలే. నాకు ఒకవైపు కోపం వచ్చింది, బాధ వచ్చింది. మా నాన్న దగ్గర అక్కడ వెళ్ళి కళ్ళల్లో నీళ్ళతో, ఇంతమందికి నీళ్ళు చూపెట్టినావు నాకెందుకు నీళ్ళు వేయట్లేదని నీళ్ళతో బాధపడుతూ మళ్ళీ దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, నేను బోరింగ్ కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు మాత్రం పుష్కలంగా వచ్చినాయండి. ఈ చిన్న చిన్న బండలు ఉన్నాయి. ఈ బండలన్నీ అక్కడనే ఉంచి నా మనవరాలు ఆడుకుంటుందని దాన్ని కొద్దిగా సెట్ చేసిన అండి. ఎందుకంటే మా చిన్నదానికి మట్టిలో ఆడుకోవడం మహా ఇష్టం. ఇక్కడ ఒకటి ఉంది, ఇదైతే డాల్ఫిన్ షేప్లో ఉంటుంది రాయి. దాన్ని అట్లనే కొంచెం ఏం చేద్దాము, తర్వాత దాన్ని కొంచెం సెటప్ చేద్దామని. సో ఎట్ లాస్ట్ చివరికి వస్తే ఇక్కడ రూమ్, పాత రూమ్ ఉండే. సరే, దానికి అడ్డదిడ్డంగా ఉన్న మెట్లు తీసేసి తర్వాత కొంచెం బాత్రూమ్ ఒకటి వేసుకొని, ఆ తర్వాత కొంచెం ఫ్రంట్లో కొంచెం ఎక్స్టెన్షన్ చేసిన. ఎప్పుడైనా ఉన్నప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవడానికండి. ఇవన్నీ కూడా కష్టపడి ముగ్గులు, రంగులు అన్నీ నేనే చేసుకున్నా అండి. ఇది కనబడుతున్నటువంటిది. సరే, ఈ రూమ్కి తాళం తీస్తే లోపలైతే రూమ్ వచ్చిందండి. దాన్ని కూడా అడ్డదిడ్డంగా ఉన్నదాన్ని కాస్త సవరించి సరిగ్గా చేసుకొని రంగు వేసుకొని అన్నీ చేసుకున్నా. ఇదండి దీని కథ కమామేషు. బాగుందా? మొత్తానికి ఇది నా ల్యాండ్ అండి. నా కొడుకు నేను కష్టపడి కొనుక్కున్నాం.